ఏంట్రా ఇది ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఫోన్ చేయనా? నేను చేస్తే కట్ చేసింది, నువ్వు వెళ్ళి చూడు. ఇదిగో బ్యాగ్ దానికే. డబ్బులు ఎలా వేస్తావు? సంకలో పెట్టుకున్నా. సరే ఎదురురా. ఏంటి పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదంటారే. అయితే నువ్వు ఉండిపో, వెళ్ళొస్తాం. మూసుకుని ఎక్క. నువ్వు రారా, ఈడెప్పుడింతే. నీ అప్పు తీరిపోగా 1,15,00,000 మిగులుతాయి. అది వడ్డీకి తిప్పుకున్నా నెలకి 1,50,000 వస్తుంది. హ్యాపీగా బతికేచ్చా. అవన్నీ కాదురా, ముందు అర్జెంట్ కారు కొనాలి. ప్రతిసారి మా నాన్న కొత్త కథలు చెప్పలేకపోతున్నా. హాయ్ మధు, ఏం చేస్తున్నావు? ఏంటి అదే మన లవ్ గురించి ఏమన్నా ఆలోచించేవా అని. ఇంకోసారి లవ్ అంటే నువ్వు ఉండవు. అయినా నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదా? ఎంత మాట అనేసావు మధు. అయినా మా రూమ్ పక్కన కొబ్బరి చెట్టు ఎక్కితే ఎంతమంది ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు కనిపిస్తారో తెలుసా? అవునా? అయితే ఈసారి ఎక్కినప్పుడు 2 చేతులు వదిలే, పక్కన మెడికల్ కాలేజ్ అమ్మాయిలు కూడా కనిపిస్తారు. సచ్చినోడా. పోనీ ఓకే చెప్పచ్చు కదా, ఆడంత కష్టపడుతుంటే. ఓ నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే చెప్పరా, నీ నంబర్ ఇది సెట్ చేస్తా. చిచ్చే నేను ఆ టైప్ కాదు. ఆపండి. ఏమైందిరా డబ్బు సంగతి? ఆ మావయ్య అదే పని మీద ఉన్నా. రేపటికల్లా డబ్బు సెట్ అయిపోద్ది. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే టెన్షన్ పడొద్దు, నేనే కాల్ చేస్తాను. సరే మావయ్య. ఇక్కడికే రమ్మన్నాడు. ఆడికోసారి ఫోన్ చేయరా. ఫోన్ చేయరా. స్విచ్ ఆఫ్ ఉంది. ఆడు ఏ టైంకి రమ్మన్నాడు? 10కి. ఇప్పుడు 9:15 అయింది. ఏదో కంగారు మీరు. కాసేపు ఆగొచ్చేయాలం కదా. ఏంట్రా ఏరియా అంతా ఎంత ఖాళీగా ఉంది? సండే కదా, ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అయితే బుక్కి గడి ఫోన్ చేద్దామా? ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని. కంగారేంట్రా, ఇంకొంతసేపు చూద్దాం. కంగారా? డబ్బు వస్తుందని మా బాస్ దగ్గర తొడగొట్టేశాను. ఇప్పుడు తేడాలు వచ్చిందనుకో ఆఫీస్లో తడిగుడ్డే. ఏంటి కట్ చేశాడు? ఓ నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఈ ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు ఆ బంగారాజు గారి ఫోన్ చేయి. भैया फॉलो करो। ఎక్కడికి? अमित भाई के पास चलो। మధు, నాకు ఈ ప్లేస్ అంత సేఫ్ అనిపించట్లేదు. నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి డబ్బులు తీసుకొస్తాం. ఏం కాదులే, నేను వస్తాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అది ఎటువంటి ప్లేస్ తెలియదు. నువ్వు ఇక్కడే కార్లోకి వచ్చావు, 5 నిమిషాలు వచ్చేస్తాం. ఉండదు 5 నిమిషాలు కదా. రీ నోటు. అమ్మని అమ్మ అసలుదే మర్చిపోయాం కదా. జాగ్రత్త. థ్యాంక్స్. అదే ఇంకా మర్చిపోరా. లెక్క పెట్టుకోండి. तो शॉप के पास जाओ और ये डब्बा मिलेगा, लेके आओ। ठीक है भाई. కట్టలు చూస్తే చాలా, మొత్తం లెక్కెట్టక్కర్లేదా? హవాలలో తేడా ఉండదు. అబ్బచ్చా ఎన్ని అవారాలు చేసావేంటి? 50 ఉన్నాయేంటి? అవారాలు తేడా ఉండదన్నావు, ఇప్పుడు చూడు. అన్నా 50 ఉందేంటనా? बंदा गया ना, आ जाएगा 10 मिनट। రీ ఇంకెంతసేపు రా? 50 ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ రావాలంట. వెయిట్ చేస్తున్నాం, 10 మినిట్స్లో వచ్చేస్తాం. సరే తొందర రండి. भाई पैसा नहीं मिले। ठीक है, मैं संभालूंगा। సారీ భయ్యా, రావాల్సిన క్యాష్ ఆగిపోయింది. మరి ఇప్పుడు ఎలా? మీరు ఒక పని చేయండి, మాది ఇంకో అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అదేంటన్నా మొత్తం అమౌంట్ ఇక్కడ ఇస్తా అన్నారు? కరెక్టే భయ్యా, నాకు టైంకి రావాల్సిన పైసలు రాలేదు. మండేకి ఇస్తానని చెప్పాను మీ పార్టీకి. కాదు ఈరోజే కావాలన్నాడు కదా. సరే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎల్బీ నగర్. సరే ఆన్ ది వేలో అరేంజ్ చేస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. సరే ఫోన్ నెంబర్ ఇవ్వన్నా. 9989155005. ठीक है? ఓకే ఓకే. భద్రా. రేమంది మాధవపూర్ కదా, ఎల్బీ నగర్ అని చెప్పేమిటి? అయ్యో మర్చిపోయాను రా, మన ఆధార్ కార్డు ఇచ్చేద్దామా? ఎర్రిపో. షిట్, కరెక్ట్ కదా. ఇంకా ఎదడోట్లు ఆపి ఎక్కువ. ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా నీ అబ్బా? పతా చెప్తా. ఇంకెంటికేనా? పోనీ ఇంకో చోటుకి వెళ్ళాలి. ఏయ్ ఒకసారి కార్ ఆపుతా. ఏ ఎందుకు? నోరు మూసుకొని చెప్పించి. ఓకే ఓకే. ఏరా నంబర్ ప్లేట్లు ఎందుకు మార్చావు? మన కారుని తెలియకుండా ఉండడానికి. మన కారని తెలిస్తే ఏమైంది? ఎక్కడైనా కార్ ఆపారనుకో, ఇంత క్యాష్ క్యారీ చేసినందుకు
ముందు మనల్ని బొక్కలు వేసి క్యాష్ సీజ్ చేస్తారు. ఈ నెంబర్ అయితే ఆపరా? ఆపరు. ఏదేమన్నా ప్రైమ్ మినిస్టర్ నెంబరా? TS09PA అంటే పోలీస్ రిజిస్ట్రేషన్ నంబర్. ఏ పోలీస్ మనల్ని ఆపడు. ఇదేదో బానే ఉందిరా, ఇదే పర్మనెంట్ గా ఉంచేసుకుంటే పోలా. దొరికామనుకో పెద్ద కేసు. ఈ నైట్ మనల్ని ఆపకుండా ఉండడానికి అంతే. ఓకే. ఈ ఐడియాలన్నీ ఎలా వస్తారా బాబు నీకు? పొద్దునే జేమ్స్ బాండ్ సినిమా చూశాను. అందులో బటన్ నొక్కగానే నెంబర్ ప్లేట్ మారుతాయి ఆటోమేటిక్గా. కానీ మనకు బడ్జెట్ తక్కువ ఉంది కదా, అందుకే ఇంతకీ మార్చాను. రే వెంకట గారికి ఫోన్ చేయి. హలో వెంకట్ గారు, చెప్పండి ఎవరు? అమిత్ మీ నంబర్ ఇచ్చాడు, మీ దగ్గర కనెక్ట్ చేసుకోమన్నాడు. చెప్పాడు. ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఓ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నా. ఒక పని చేయండి, కోటి స్టేట్ బ్యాంక్ పార్కింగ్ లోకి వచ్చేయండి. బ్యాంక్లోకా? ఏం పర్లేదు, గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, వచ్చేయండి. నేను పనిలో ఉన్నాను, చూసుకొని వచ్చేస్తాను. ఓకే. ఏ యూటర్న్ తీసుకోవే. అరే నాకు డౌట్, బ్యాంక్ దగ్గర అంటే సేఫ్ అంట, రిస్క్ ఏమో. ఇక అన్ని రిస్క్ బే. అక్కడే బెటర్, ఎవరికి డౌట్ రాదు. అయినా డబ్బులు బ్యాంక్ లోనే సేఫ్గా ఉంటాయి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? అంటే చేసేది హవాలా కదా, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారమ్మా అని డౌట్ అంతే. మీ డాడీ ఫోన్. కొంచెం స్లోగా వెళ్ళు, వెనకెవరు రావట్లేదు. వీడి పేరు అజయ్, టాస్క్ ఫోర్స్ లో సీఏ. కళ్ళ ముందు కరెన్సీ కనిపిస్తే ఎదురుగా కత్రినా కైఫ్ కనిపించినా పట్టించుకోడు. అలాంటి దాన్ని వదిలేస్తారని కాదు. వీడికి ప్రపంచంలో ఇష్టమైన రెండే రెండు, ఒకటి వీడి మమ్మీ, రెండు మనీ. ఎవరు? ఎరా నాన్న, ఎక్కడున్నావు? స్టేషన్లో ఉన్నానమ్మా. భోజనానికి వచ్చేస్తావా? లేట్ అవుతుందా? లేట్ అవుతుంది, తినేసి పడుకో. అలాగే నాన్న, నువ్వేదైనా తినే. ఉంటాను. హలో సార్, నేను సంతోష్ని. మియాపూర్ ఆర్కే టౌన్షిప్ లో బుక్కి బ్యాచ్ దొరికారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 5 దొరికారు. లైన్ బెంగళూరు నుంచి వచ్చింది సార్. ఇట్రా. సార్, ఫోన్ చేయి. సార్ ఈ బుక్ కడప శ్రీనివాస్ రెడ్డిది. వాడికి 2 ఉంటాయా? మూసుకొని చేయి. హలో మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ ఎఫ్ఐఆర్ అప్పుడే రాయకు. సార్ ఏం రాలో నేను చెప్తా. ఓకే సార్. నేను చెప్పేవారు పిఎస్లో కూర్చోబెట్టా. అలాగే సార్. కమిషనర్ గారు ఫోన్ చేస్తే సార్, చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళాను చెప్పు. ఏ కేసు సార్? వెళ్ళి పని చూడు.